భారత స్వాతంత్ర సంగ్రామం అనగానే మనకు సిపాయిల తిరుగుబాటు, ఉత్తర భారత వీరులే ఎక్కువగా గుర్తొస్తారు. కానీ అంతకంటే 10 ఏళ్ల ముందే తెలుగు నేల మీద బ్రిటిష్ వారి గుండెల్లో నిద్రపోయిన ఒక వీరుడు ఉన్నాడు. అతనే వడ్డే ఓబన్న. బ్రిటిష్ వారి తుపాకులకు ఎదురొడ్డి అడవిని ఆయుధంగా మలుచుకుని గెరిల్లా యుద్ధంతో ఆంగ్లేయులకు చుక్కలు చూపించిన ఓ అజ్ఞాత యోధుడు. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని తెలుగునాట తొలిసారి సవాల్ చేసిన సైరా ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి మిత్రుడు. జీవితంలోనూ పోరాటంలోనూ మరణంలోనూ స్నేహితుడి వెంట నిలిచిన వీరుడు వడ్డే ఓబన్న జయంతి ఇవాళ. కూటమి ప్రభుత్వం తొలిసారి వడ్డే ఓబన్నను స్వాతంత్ర సమర యోధునిగా గుర్తించింది. వడ్డే ఓబన్న జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో రేనాటి గెరిల్లా వడ్డే ఓబన్న వీర చరిత్రను మనము తెలుసుకుందాం పదండి. చరిత్ర పుటల్లో మరుగున పడిన ఈ మహావీరుడు 1807 జనవరి 11న ఈనాటి నంద్యాల జిల్లా సంజామల గడ్డపై జన్మించారు. తల్లి వడ్డే సుబ్బమ్మ, తండ్రి సుబ్బయ్య. తండ్రి గ్రామీణ రక్షణ వ్యవస్థలో తలారిగా పనిచేయటంతో ఓబన్నకు చిన్నతనం నుంచే భౌగోళిక పరిస్థితులపై, యుద్ధ విద్యలపై అపారమైన పట్టు లభించింది. అది కేవలం బ్రతుకు తెరువు కోసం నేర్చుకున్న విద్య కాదు, భవిష్యత్తులో పరాయి పాలనను తరిమికొట్టేందుకు ఉపయోగపడే ఆయుధమని అప్పట్లో ఎవరూ ఊహించలేరు. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన రాయలసీమలో ప్రవేశించాక పరిస్థితులు దారుణంగా మారాయి. విజయనగర కాలం నాటి పాలేగాళ్ల వ్యవస్థను రద్దు చేశారు. రైతులపై శాశ్వత భూమి శిస్తు పేరుతో పన్ను భారం మోపారు. కరువు వచ్చినా, పంటలు పండకపోయినా శిస్తు కట్టాల్సిందేనని జలగల్లా పీడించారు. అప్పటి వరకు రాజసం మొలకబోసిన పాలేగాళ్లకు నామమాత్రపు భరణమిచ్చారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి కేవలం 11 రూపాయల భరణం నిర్ణయించడం ఆంగ్లేయుల అహంకారానికి పరాకాష్ట. ఈ అవమానం, ఆకలి మంటలే ఓబన్నను ఒక సామాన్యుడి నుంచి సైన్యాధ్యక్షుడిగా మార్చాయి. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పిలుపుతో వడ్డే ఓబన్న రంగంలోకి దిగారు. కేవలం ఒక అనుచరుడిగా కాకుండా ఒక దార్శనికుడిగా వ్యవహరించారు. అడవి బిడ్డలైన బోయలు, చెంచులను తన సామాజిక వర్గమైన వడ్డెరలను ఏకం చేశారు. సంప్రదాయ ఆయుధాలైన కత్తులు, బరిసెలు, విల్లంబులతోనే ఒక అజేయమైన సైన్యాన్ని నిర్మించారు. బ్రిటిష్ వారి దగ్గర ఆధునిక తుపాకులు, ఫిరంగులు ఉన్నాయి. వాటిని ఎదుర్కోవడానికి ఓబన్న ఎంచుకున్న మార్గం గెరిల్లా యుద్ధం. నల్లమల అడవులు, కొండలు, వాగులు, వంకలను తన రక్షణ కవచాలుగా మార్చుకున్నారు. శత్రువు ఎక్కడి నుంచి వస్తున్నాడో తెలిసేలోపే మెరుపులా దాడి చేసి మాయమవడం ఓబన్న వ్యూహం. ఆంగ్లేయుల రవాణా వ్యవస్థను, కమ్యూనికేషన్ నెట్వర్క్ ను ఎక్కడికక్కడ ధ్వంసం చేసి వారిని దిగ్భ్రాంతికి గురి చేశారు. ఓబన్న ధైర్య సాహసాలకు నిలువెత్తు నిదర్శనం. 1846 జూలై 10న జరిగిన ఘటన కోవెలకుట్ల సబ్ ట్రెజరీపై ఓబన్న తన సైన్యంతో దాడి చేయడం. బ్రిటిష్ పాలకుల ఆర్థిక మూలాలను దెబ్బతీసి ఆ ధనాన్ని ప్రజల కోసం వినియోగించారు. ఈ ఘటనతో బ్రిటిష్ ప్రభుత్వం ఉలిక్కిపడింది. నరసింహారెడ్డిని, ఓబన్నను పట్టుకోవడానికి పెద్ద ఎత్తున బలగాలను మోహరించింది. చివరికి ఆ దుర్దినం రానే వచ్చింది. 1846 అక్టోబర్ 6 గిద్దలూరు సమీపంలోని జగన్నాథ కొండ వద్ద ఇరు వర్గాల మధ్య భీకర యుద్ధం జరిగింది. వేలాది మంది బ్రిటిష్ సైనికులను తన చిన్న సైన్యంతో ఎదిరించారు ఓబన్న. ప్రాణాలకు తెగించి పోరాడారు. కానీ ఆంగ్లేయుల కుట్రకు, ఆధునిక ఆయుధాలకు ఎదురొడ్డి పోరాడుతూ 39 ఏళ్ల వయసులోనే ఆ రేనాటి సింహం నేల కొరిగింది. ఓబన్న మరణంతో నరసింహారెడ్డి సైన్యానికి వెన్నెముక విరిగినట్లయింది. ఆ తర్వాత కొద్ది రోజులకే నరసింహారెడ్డిని బంధించిన బ్రిటిష్ వారు ప్రజల్లో భయం నింపడానికి 1847లో ఆయన్ని బహిరంగంగా ఉరితీశారు. కానీ వారు రగిల్చిన స్ఫూర్తి మాత్రం చావలేదు. దురదృష్టవశాత్తం చరిత్రకారులు ఎక్కువగా ఉత్తర భారత ఉద్యమాలకే పెద్దపీట వేయటంతో ఓబన్న వంటి దక్షిణాది వీరుల త్యాగాలు మరుగున పడ్డాయి. ఇప్పటికైనా తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఆయన జయంతిని అధికారికంగా నిర్వహించడం హర్షించాల్సిన విషయమని నిపుణులు అంటున్నారు. అయితే ఇది ఇక్కడితో ఆగిపోకూడదని డిజిటల్ అవేర్నెస్ మ్యూజియంలు, యూనివర్సిటీలో ప్రత్యేక తరగతులు ఏర్పాటు చేసి ఆ వీరుడి చరిత్రను భావితరాలకు అందించాలని ఆయన అభిమానులు కోరుతున్నారు.
మాతృభూమి విముక్తి కోసం ప్రాణాలర్పించిన వడ్డే ఓబన్న త్యాగం వెలకట్టలేనిది. కులం, మతం, ప్రాంతం అని చూడకుండా అందరూ కలిసికట్టుగా పోరాడితే ఎంతటి సామ్రాజ్యమైనా వణికిపోతుందని నిరూపించిన చరిత్ర అది. ఆ చరిత్రను కాపాడుకోవటం మనందరి బాధ్యత.